ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో పెళ్లి కూతురు కట్టుకున్న చీర లాంటిదే కట్టుకుంది కదా, తన్నే శ్రీవల్లి. ఈ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తనకే ఇవ్వాలి. అవును, పద. వదినా, మా అన్నయ్యకు నీకు క్షణం కూడా పడదు. అందరూ ఈడు జోడు బాగుందంటారు. మీరేమో రైలు పట్టాల్లా పక్క పక్కనే ఉంటారు గాని ఎప్పటికీ కలవనట్టుంటారు. ఎందుకు కలవరు? కలవాలనే కదా మనం దేవుళ్ళని మొక్కుకునేది. మీకు దండం పెడతాను, మీరలాంటి కోరికలు కోరుకుని ఎవరి గుండ్లు కొట్టించక్కర్లేదు. మేడం జ్యూస్. హే జ్యూస్. మేడం ఇది మీకు కాదు మేడం, శ్రీవల్లి మేడంకి. అదేంటక్క, ఏమైనా ఆర్డర్ ఇచ్చావా? లేదే. మరి శ్రీవల్లి ఈ జ్యూస్ తాగుతుందని ఎందుకంటున్నారు? ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడేలా మాట్లాడడమే నీ నైజం అనుకుంటా. అది కాదు బావా, అడగడం కూడా తప్పే అన్నట్టుగా అంటావేంటి? మేడం అంటే క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళకి ఈ జ్యూస్ ఇవ్వాలని, బ్లూ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళందరికీ ఈ జ్యూస్ ఇవ్వాలని మేము అనుకున్నాం. మా ఈవెంట్ మేనేజర్ అలా చెప్పారు. ఈ మధ్య పెళ్లిళ్లలో ఇలాంటి వెరైటీలు కూడా చేస్తున్నారన్నమాట. అవును మేడం. శ్రీవల్లి గారు, ఈ జ్యూస్ తీసుకోండి. తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. వద్దు సార్ మీకు. వద్దమ్మా. పద వెళ్దాం. చాలా బాగుంది డ్రింక్. ఈ కూల్ డ్రింక్ అదిరిపోయింది. నువ్వు కూడా తాగక్క. నీకు బుద్ధుందా కొంచెమైనా? ఎందుకు అలా చేసావు? కోపడతావేంటి బావా? జ్యూస్ గ్లాస్ తీసుకోబోతుంటే ఒలికిపోయింది. నేను ఈ చీర కట్టడం ఇష్టం లేకపోతే వేరే చీర కట్టుకుంటాను, కానీ ఇలా చీర మీద జ్యూస్ పోయడం ఏంటి శివ? నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, నీ ఉద్దేశం ఏంటో అందరికీ తెలుస్తుంది కాబట్టి. అరే కడిగేసుకుంటే పోతుంది బావా, దానికి ఇంత హైరాణ పడుతున్నారు? కడుక్కుంటే చీరంతా తడిచిపోతుంది శివ. అలాగే ఉంటేనేమో ఈగలొచ్చి ముసురుకునేలా ఉన్నాయి. శివ వదినికి నచ్చలేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కట్టుకొచ్చిన చీర కట్టుకోవాలక్క, తప్పదు. త్వరగా మార్చుకోమ్మా, ముహూర్తం టైం అయింది. అలాగే అన్నయ్య. ఇప్పుడు నీకు సంతోషమేనా? కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.